రాష్ట్ర స్థాయి ఆట్య క్రీడలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ అవుట్డోర్ స్టేడియంలో అభినందించి టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. క్రీడల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల వారికి ఏకాగ్రత పెరుగుతుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఫుడ్ ఎక్కడంటే అక్కడ బయట పిల్లలు పోయినప్పుడు తినకుండా ఉండాలి. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఒక్కొక్కటి ఏమంటే కంటామినేటెడ్ వాటర్ కానీ తాగినారంటే పొల్యూటెడ్ వాటరు వాళ్ళకు డయేరియా, డిసెంట్రీ, టైఫాయిడ్, జాండీస్, వైరల్ హెపటైటిస్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే దోమకాటుకు గురైనారంటే మలేరియా, ఎన్కెఫలైటిస్ టైప్ అలా డెంగ్యూ ఫీవర్ అలాంటివి వస్తాయి. కాబట్టి వాళ్ళు దోమలతో కరిపించుకోకుండా ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో జాగ్రత్త పడి మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఆడపిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాబట్టి తల్లో తండ్రో ఎవరో వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ ఈ పాపను అక్కడికి తీసుకెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేపించి తిరిగి తీసుకురావాలి. ఎందుకంటే వెళ్ళే ఆ కోచ్లు వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉండొచ్చు. ఆడపిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దృష్టిలో నారదమయ్య గారిని నేను కోరుతున్నాను, వాళ్ళకి ఆ విషయము వాళ్ళకు చెప్పాలని. ఆడపిల్లలు పోయేటప్పుడు వాళ్ళ వెంట వాళ్ళ ఓన్ మదర్ కానీ ఫాదర్ కానీ ఆ కంపెనీ చేసేటట్టుగా అరేంజ్మెంట్ చేయాలని నేను మరి విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ఎందుకంటే వాళ్ళలో ఒక రకమైన డిసిప్లిన్ పెరుగుతుంది.